అనగనగా ఒక పూల తోట ఉన్నది. ఆ తోటలో ఒక మొగలి పొద ఉన్నది. దాని ప్రక్కనే గులాబీ మొక్కలు ఉన్నాయి. ఒకరోజు మొగలి పువ్వు గులాబీ పువ్వుతో ఇలా అంది, ప్రియమైన రోజా పువ్వా, నీవు ఎంతో అందంగా ఉన్నావు. నీవంటే ఎందరో ఇష్టపడతారు. నీ రూపం, నీ రంగు, నీ వాసన అందరికీ ఆనందాన్ని అందిస్తాయి. దేవుని పూజలో కూడా నిన్ను ఉపయోగిస్తారు అంటూ పొగిడింది. ఆ మాటలు విన్న రోజా పువ్వు భారంగా నిట్టూర్చింది. ఆ ప్రజలు ఏమి ఇష్టపడతారులే, స్వల్ప ఆయుష్ దానిని. నన్ను కోయకపోయినా మరునాడే రేకులు ఊడిపోతాయి, తరువాత వెంటనే వాడిపోతాను అని తన బాధను వెళ్ళబోసుకుంది రోజా పువ్వు. చాలామంది కలకాలం బ్రతుకుతారు, కానీ సమాజానికి ఏమీ చేయలేరు. కొందరు జీవించేది కొద్ది రోజులే అయినా సమాజానికి ఎంతో మేలు చేస్తారు. శాశ్వతంగా తమ కీర్తిని నిలుపుకుంటారు. రెండవ కోవకు చెందినదే గులాబీ. ఒక్కరోజు బ్రతికినా దాని గొప్ప దానిదే. ఈ చిట్టి పొట్టి కథలో నీతి ఏంటి అంటే, సమాజానికి పనికి రాకుండా కలకాలం ఉండే కంటే సమాజానికి పనికి వస్తూ కొద్ది కాలం ఉన్నా చాలు అనేది ఈ కథలో నీతి. ఇలాంటి చిన్న చిన్న కథలే కాకుండా మంచి మంచి పెద్ద పెద్ద కథలు కూడా మన ఛానల్లో వస్తాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వినే ఎన్నో కథలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ కథ మొదటి వీడియో కాబట్టి చాలా చిన్నది చెప్పాను. ముందు ముందు చాలా కథలు రాబోతున్నాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నాయనమ్మ, మీ తాతయ్య, మీ నాన్న కథలు చెప్పారో లేదో కానీ మన కథా ప్రపంచం ఛానల్ మాత్రం ఎన్నో కథలు చెప్పబోతుంది. వినడానికి సిద్ధంగా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.